Hi everyone, welcome to my channel Candy Heart. Please make sure to subscribe my channel. ఈ వీడియోలో నేను ఏం చేయబోతున్నాను ఏంటి అంటే పూసలతో పట్టీలు చేయబోతున్నాను అన్నమాట. అవి ఎలా చేశాను ఏంటి మీరు ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది మేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఎక్కడైనా స్కిప్ చేస్తే అర్థం కాదు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడాల్సి వస్తుంది. పూసలతో పట్టీలు కాబట్టి ఇట్లాంటి క్రియేటివ్ ప్రాసెస్ అనేది స్కిప్ చేస్తే అర్థం కాదనమాట. సో అందుకే కంప్లీట్ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో చెప్తాను. ఫస్ట్ అయితే వైరు 30 mm వైర్ తీసుకున్నాను. కలర్ కాంబినేషన్స్ అయితే మీ ఆప్షన్ అనమాట. నేనైతే బేసిక్ తయారు చేయడానికి వైట్ పూసలు అయితే కంపల్సరీ వైట్, రెడ్, గ్రీన్తో చేస్తున్నాను అనమాట. రెడ్, గ్రీన్ కలర్ ఆప్షన్స్కి అయితే మీ ఇష్టము, మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. కానీ ఈ రెడ్, గ్రీన్ ఆప్షన్స్ చెప్తున్నాను కదా, అవి వైట్ కలర్లో హైలైట్ అయ్యేలా ఉండాలి. అలాంటి కలర్లు చూస్ చేసుకోండి అనమాట. ఇక వైర్ వచ్చేసి ఫస్ట్ వైరు మన కాల్ లెంత్కి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు మెజర్ చేసుకోండి. మెజర్ చేసుకున్న తర్వాత దాని మీద కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని దాన్ని డబల్ చేసి వైర్ కట్ చేసుకోండి. అలా వైర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ 4 పూసలు తీసుకోండి. 4 పూసలు తీసుకున్న తర్వాత 3 పూసలు ఎక్కించండి. అంటే 3 పూసలు ఎక్కించుకోవాలి ఫస్ట్. ఎడ్ సైడ్ ఎక్కించినా ఏం కాదు, 3 పూసలు అయితే ప్రాబ్లం లేదు. ఇంకా 4వ పూస ఉంటుంది కదా, అంటే ఒక్క పూస, ఆ ఒక్క పూసని వైర్లో నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి తీయాలన్నమాట. అలా తీస్తేనే ఒక ఫ్లవర్ షేప్గా కన్వర్ట్ అవుతుంది. ఆ ఫ్లవర్ షేప్గా కన్వర్ట్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే 3 పూసలు తీసుకుంటాం అనమాట. 3 పూసలు తీసుకొని దీనికి అటొకటి ఇటొకటి ఎక్కిస్తాం. అంటే వైర్ 2 సైడ్స్గా డివైడ్ అవుతుంది కదా, వైర్కి అటొక పూస ఇటొక పూస యాడ్ చేసి ఇంకా 3rd పూస ఉంటుంది కదా, ఆ ఒక పూసని స్టార్టింగ్లో చెప్పినట్టు పూసని వైర్కి లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి చేయాలన్నమాట. ఇలా కంటిన్యూస్గా 3 పూసల్ని అటు సైడు ఇటు సైడు ఎక్కించుకొని 3వ పూసని వైర్కి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటుకి తీయాలన్నమాట. మీకు నేను చెప్పింది అర్థం అవ్వకపోతే కొంచెం వీడియో స్టాప్ చేసుకొని చూడండి, అర్థమవుతుంది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది. ఇలా ఎంత లెంత్ వరకు ప్రిపేర్ చేయాలంటే మన ఖాళీ లెంత్ ఎంతవరకు సరిపోతుంది అంతవరకు వైర్ మెజర్ చేసుకున్నాం కదా, అంతవరకు మీకు గుర్తు ఐడియా లేకపోతే, మార్కింగ్ అట్లా ఏం లేకపోతే మధ్య మధ్యలో కొంచెం లెంత్ వరకు అయినప్పుడు చెక్ చేసుకుంటూ చేయొచ్చు అనమాట. మీ కాల్ లెంత్కి ఎంతవరకు పూసలు సరిపోతున్నాయి అంతవరకు వైట్ పూసలు అల్లిన తర్వాత చూసుకోవాలి. అంటే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మన కాలికి ఎంత లెంత్ వరకు సరిపోతుంది వైట్ పూసలు, మనం పెట్టిన వైరు అంతా చెక్ చేసుకుంటూ అల్లాలన్నమాట. ఇది మధ్య మధ్యలో అంటే పర్టికులర్ కస్టమైజ్ చేసాడు అనమాట ఇది. సో అలా ఒక లెంత్ వరకు అల్లుకోవాలి వైట్ పూసల్ని. ఫస్ట్ పూస పెట్టడం ఒక్కటి రిస్క్, కానీ అంటే అంత రిస్క్ ఏమి ఉండదు. ఫస్ట్ 4 తర్వాత 3, ఈ 3 మొత్తం మన కాలు పట్టి ఎంతవరకు లెంత్ అనుకున్నామో అంత లెంత్ వరకు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ 3, 4 అని చెప్తున్నాను అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ 4 పూసలు తీసుకున్న దగ్గర 4 పూసలలో 3 పూసలు ఎక్కించి ఒక పూసని వైర్కి లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి తీయాలన్నమాట ఒక పూస నుంచి. ఆ నెక్స్ట్ స్టెప్ కూడా 3 పూసలు తీసుకొని 3 పూసల్లో 2 పూసలు వైర్కి లెఫ్ట్ రైట్ యాడ్ చేసుకొని ఇంకొక పూస ఉంటుంది కదా, ఆ పూసని ఒక్క పూసని వైర్కి లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి తీయాలన్నమాట. అలా తీస్తే ఇలా ఫ్లవర్గా యాడ్ అవుతూ వస్తుంది. ఇలా ఒక లెంత్ వరకు మనము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను చేశాను ఎంతవరకు అంటే నేను నా లెంత్ వరకు చేసుకున్నాను అనమాట. నా కాలు సైజ్ ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నా వైట్ పూసలతోటి. అదిగోండి ఇలా ఇంత ప్రిపరేషన్ అనమాట. అంటే మనకి కొంచెం ఇది చేస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్రియేటివ్గా ఉంటుంది.
నేనైతే నా కాళ్ళ లెంత్కి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇలా చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఇప్పుడు నేను అక్కడ మధ్యలో ఇంతకుముందు ఉన్న పట్టీలో ఫ్లవర్ చూపిస్తుంది కదా, రెడ్ గ్రీన్ అలా ఫ్లవర్గా కనిపిస్తుంది కదా, అలా రావాలంటే మళ్ళీ మన వైర్ తీసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్కి మనము వైర్ యాడ్ చేస్తూ ఉంటాం కదా, ఆ వైర్ అనేది మన ఉన్న సైజు కంటే కొంచెం లెంత్ ఎక్కువగా తీసుకుంటేనే బెస్ట్ అనమాట. ఎందుకంటే వైర్ వేస్ట్ అవుతుందని చూడకుండా మధ్యలో ఫస్టే కొంచెం ఎక్కువ వైర్ తీసుకున్నాం అనుకోండి, మధ్యలో వైర్స్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు రిస్క్ అవ్వకుండా ఉంటుంది. అలా వైర్స్ యాడ్ చేయడం వల్ల మనకి ఇవి స్టాండర్డ్గా ఎక్కువ రోజులు ఉండవు. సో అందుకే ఫస్టే మన కాల్ లెంత్ చూసుకొని దాని సైజు వరకు వైట్ బీడ్స్తో అల్లినప్పుడే మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వైర్ తీసుకునేటప్పుడు దాని మీద కొంచెం ఎక్కువగా తీసుకోను అనమాట. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వైర్ తీసుకొని వైర్ని దీంట్లో యాడ్ చేసేసి ఇప్పుడు 3 టైప్స్ ఎక్కియాలి. అంటే వైట్, గ్రీన్, రెడ్ 3 పూసలు ఎక్కియాలన్నమాట. ఫస్ట్ అయితే రెడ్ ఎక్కిస్తున్నా. రెడ్ ఎక్కించిన తర్వాత కొంచెం మనకి ఫ్లవర్ టైప్కి స్పేస్ వచ్చేటట్టుగా ఉండాలి కాబట్టి రెడ్, వైట్, గ్రీన్, రెడ్, వైట్, గ్రీన్, రెడ్, వైట్, గ్రీన్ ఇలానే మొత్తం ఎక్కిచ్చేస్తాను. అంటే యాడ్ చేస్తూ పోవాలన్నమాట. చూడండి ఎలా చేస్తాను ఏంటి అనేది. మీకు చూస్తే నేను చెప్పిన దానికంటే వీడియో చూస్తే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే నేను ఇలా చెప్తూ పోతున్నాను అనుకోండి, మీకు అర్థం అవ్వదు. మీకు ముందే చెప్పాను కదా స్టార్టింగ్లో, వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. వీడియో స్కిప్ చేస్తున్నామంటే ఇలాంటి డిఐవైస్ కానీ క్రియేటివ్స్ మనం చేస్తున్నప్పుడు అర్థం అవ్వమన్నమాట. సో నేను ఇప్పుడు రెడ్, వైట్, గ్రీన్ ఎలా యాడ్ చేస్తున్నానో చూడండి. అలా రెడ్, వైట్, గ్రీన్ యాడ్ చేశాను కదా, యాడ్ చేసుకుంటూ ఉండాలి. చేశాక ఇంకా నెక్స్ట్ స్టెప్ ఉంటుందన్నమాట. ఈ దానికి వచ్చేసి మనం ఒక 4 స్టెప్స్ చేస్తామన్నమాట ఈ పట్టీలు తయారు చేయడానికి. ఫస్ట్ బేస్ వైట్ పూసలతో అల్లాం కదా, వైట్ పూసలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రెడ్, గ్రీన్, వైట్ ఇలా ఒక స్టెప్ ఎక్కించాం కదా, ఇలా ఎక్కించిన తర్వాత మళ్ళీ ఫ్లవర్ టైప్గా రెడీ చేస్తాం. అంటే రెడ్, గ్రీన్ పెట్టాం కదా, రెడ్, గ్రీన్ పూసల్ని ఫ్లవర్ టైప్గా క్రియేట్ చేస్తాం అనమాట. అదొక స్టెప్. మళ్ళీ ఇంకొకటి ఇట్లా కింద నేను అక్కడ చూపిస్తున్నాను కదా, కింద ఇట్లా చైన్ లాగా వచ్చేది, అలా చేయడానికి ఇంక 4 స్టెప్స్ చేస్తామన్నమాట ఈ ప్రాసెస్కి. బట్ మీరైతే వీడియో కొంచెం స్లోగా పెట్టుకొని క్లియర్గా చూడండి, ఈజీగా అర్థమవుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే. ఇప్పుడు వచ్చేసి మనము రెడ్, గ్రీన్ ఉంది కదా, ఆ దానికి ఫ్లవర్ టైప్గా చేస్తున్నాం అనమాట. ఆ దానికి ఫస్ట్ ఇక్కడ జాయింట్ నాట్ వేసుకోవాలి. ఆ నాట్ నుంచి సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా వైర్ తీసుకోవడము మన మెజర్మెంట్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకుంటే బెస్ట్ అనమాట. దానికంటే కొంచెం ఎక్కువ తీసుకొని నాట్ చేసుకొని, అంటే 3 వేసుకున్న తర్వాత రెడ్ పూస ఉంటుంది కదా, రెడ్ పూసలోకి తీయాలన్నమాట. రెడ్ పూసలో నుంచి వైర్ తీసిన తర్వాత ఇక్కడ 3 రెడ్ కలర్ పూసలు తీసుకోవాలన్నమాట. 3 రెడ్ కలర్ పూసలు తీసుకొని మళ్ళీ దాన్ని ఆ రెడ్ కలర్ పూస నుంచి రెడ్ అవతలకి తీసి అక్కడ పక్కన ఇంకా మనకి వేరే పూసలు ఉంటాయి కదా, వైట్, గ్రీన్, మనం గ్రీన్ దగ్గర మళ్ళీ యాడ్ చేయాలి కాబట్టి పూసలు అక్కడి వరకు వైర్ తీయాలన్నమాట. ఈ ప్రాసెస్కి కొంచెం వైర్ ఎక్కువ తీసుకుంటే బెస్ట్ అనమాట. మధ్యలో యాడ్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది. అలా యాడ్ చేసుకునేలా లేకుండా వైర్ చూసుకొని ముందే కొంచెం ఎక్కువగా తీసుకుంటే బెటర్ అనమాట వైర్ అనేది. అదిగో చూడండి ఎలా ఎక్కిస్తున్నాను.
నేను ఇప్పుడు అక్కడ అదే చెప్తున్నాను అనమాట. ఆల్రెడీ రెడ్ పెట్టాం కదా, రెడ్ దాంట్లో నుంచి తీసాను. ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో నాటు వేయడానికంటే ముందు వైట్ రెడ్ నుంచి నాటుగా తీసాను. ముడి వేసేలాగా తీసిన తర్వాత రెడ్ పూసలు ఆల్రెడీ ఒకటి ఉంది కదా, అక్కడ మనం 3 ఎక్కించుకుంటే అక్కడ ఫ్లవర్ టైప్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు అట్లా తీసిన తర్వాత వైట్ గ్రీన్లో నుంచి ఇప్పుడు మనం గ్రీన్ యాడ్ చేయాలి కాబట్టి గ్రీన్ దాకా పోవాలన్నమాట వైర్. అక్కడ గ్రీన్ దగ్గర వెళ్ళిన తర్వాత గ్రీన్ దగ్గర కూడా సేమ్ ప్రాసెస్ ఇట్లా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. మనము స్టార్టింగ్లో ఏదైతే ప్రాసెస్ చేస్తామో దీనికి అదే ప్రాసెస్ మనం ఎండ్ వరకు కంటిన్యూ చేయాలన్నమాట. ఈ ప్రాసెస్లో సేమ్ ఇప్పుడు గ్రీన్ వచ్చేసి 3 తీసుకోవాలన్నమాట. ఈ స్టెప్పే మెయిన్ అనమాట. ఎందుకంటే కొంచెం చూసుకొని ఎక్కించుకోవాలి మనం. అంటే బిఫోర్ స్టెప్స్ ఏమైనా ఎక్కడైనా మిస్టేక్ చేసినా కూడా ఇక్కడ రాదనమాట. అదే చూసుకోవాలి. అందుకే ఈ స్టెప్ కొంచెం స్లోగా చెప్తున్నా చూడండి. నేను మొత్తం ఫ్లవర్ టైప్గా యాడ్ చేశాను కదా పూసలు. మొత్తం నాకు చైన్ అంతా వైట్ బీడ్స్కి ఇలానే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ కింద ఇట్లా చైన్స్ లాగా పెట్టాను కదా, ఆ స్టెప్కి పర్టికులర్ పూసల కౌంట్ అనేది ఏమి ఉండదు. జస్ట్ మనకి ఫ్లవర్ టైప్కి ఎన్ని పూసలు అయితే అడ్జస్ట్ అవుతాయో అన్ని పూసలని యాడ్ చేయాలన్నమాట ఒక్కొక్క ఫ్లవర్ దగ్గర.
ఇదే ఎందుకు ఇంత స్లోగా క్లియర్గా చూపిస్తుందంటే ఇదే మెయిన్ స్టెప్ అనమాట. ఇట్లా పూసలు ఫ్లవర్ టైప్గా యాడ్ చేస్తాం ఏందనేది క్లియర్గా తెలిసి ఉండాలి. కానీ ఈ ఫ్లవర్స్గా ఎక్కిస్తున్నాం కదా, పూసలు మేము యాడ్ చేస్తున్నాం కదా, ఇట్లా మనం బిఫోర్ స్టెప్స్ మిస్టేక్ చేయకుండా ఉంటేనే ఇది కరెక్ట్గా వస్తుంది అనమాట. బిఫోర్ స్టెప్స్ మనం మిస్టేక్స్ చేస్తే కరెక్ట్గా రాదు ఇది. ఇప్పుడు మనం బిఫోర్ స్టెప్స్ మిస్టేక్ చేసి ఉంటే ఈ స్టెప్కి వచ్చిన తర్వాత మనం మొత్తం మళ్ళీ అంతా తీసేయాల్సి వస్తుంది. సో అందుకే బిఫోర్ స్టెప్సే కరెక్ట్గా చేసుకుంటే ఈ స్టెప్ మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట. కానీ దీంట్లో ఒక మెయిన్ అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వైరు వేస్ట్ అవుతుందని చెప్పేసి చూసుకోవద్దు. వైర్ ఎట్లయినా వేస్ట్ అవుతుంది. వైరు మన సైజు కంటే కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ వైరు మనం పూసలకు అటు ఇటు అందులో నుంచి ఇందులో నుంచి యాడ్ చేస్తూ తీస్తాం కాబట్టి కొంచెం ఎక్కువనే ఉంటే మంచిగా ఉంటుంది అనమాట. మధ్యలో యాడ్ చేయాల్సి వస్తే ఇది ఏమంటారు కొంచెం రిస్క్. అక్కడ జాయింట్ అంత స్టాండర్డ్గా ఉండదు, నాటు వేయడానికి కూడా కొంచెం రిస్క్గా ఉంటుంది అనమాట. అందుకే ముందే కొంచెం ఎక్కువ వైర్ పెట్టుకుంటే మనకి ఈ ప్రాసెస్కి ఏ స్టెప్కైనా వైర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే మనకి మధ్యలో రిస్క్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇది అయిపోయిందంటే ఈ స్టెప్ అయిపోయిందంటే ఫ్లవర్స్ టైప్గా పూసలు ఎక్కిస్తున్నాం కదా, ఇది అయిపోయిందంటే నెక్స్ట్ చాలా ఈజీ స్టెప్పే. అది అంత పెద్ద రిస్క్ ఏమి ఉండదు. ఎందుకంటే జస్ట్ మనం ఫ్లవర్స్కి కింద ఇంకొక స్టెప్ యాడ్ చేస్తుంటాం అంతే. జస్ట్ మీకు అర్థం అవ్వట్లేదు అంటే కొంచెం వీడియో స్లో చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ యాడ్ చేస్తూ మీరు ఒకేలా చేస్తుంటే అలా వెళ్ళండి, ఈజీగా అర్థమవుద్ది అనమాట. అసలు ఇది మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంకా ఇట్లాంటి అంటే ఈ పూసలతోటి ఇంకేమైనా క్రియేటివ్గా చేయాలని చెప్పి థాట్స్ కూడా వస్తాయి అనమాట. మై బ్రెయిన్ మాత్రం మంచిగా చాలా రిఫ్రెష్గా ఉంటుంది. నేనైతే కంటిన్యూస్గా చేయలేదు. దీనికి మ్యాక్సిమం కంటిన్యూస్గా చేస్తే ఒక 2 days పడుతుందేమో. బట్ నేను కంటిన్యూస్గా చేయలేదు. ఒక 1 week అట్లా టైం పట్టింది నాకైతే. కంటిన్యూస్గా చేస్తే ఒక 3 daysలో అట్లా అయిపోతుంది. ఒక డేలో కూడా చేయొచ్చు. బట్ కాకపోతే ఇక కొన్ని వర్క్స్ అవి ఉంటాయి కదా, సో అవ్వదు. అందుకే నేనైతే నార్మల్గా అయితే 3 daysలో అయిపోతుంది మనం కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తే. నాకైతే చాలా గ్యాప్ వచ్చింది. 1 week అట్లా టైం పట్టిందనమాట నాకు.
ఫైనల్‌గా ఈ ప్రాసెస్ అయితే ఈ స్టెప్ 4 స్టెప్స్ అని చెప్పినా కదా! థర్డ్ స్టెప్ అయితే కంప్లీట్ చేసిన. ఇంకా ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఒక పూసలు ఇదైతే కంప్లీట్‌లీ అడ్జస్ట్‌మెంట్ చూసుకొని పూసలు ఎక్కించుకోవాలన్నమాట. క్లియర్‌గా చూపిస్తున్నా చూడండి. మన లెంత్ అంటే ఇక్కడ అక్కడ గ్యాప్ ఉంటుంది కదా! రెడ్‌కి గ్రీన్‌కి మధ్యలో వైట్ పూసలు పెట్టాలని చెప్పిన కదా! అందుకే చెప్పానన్నమాట. ఇక్కడ ఎన్ని పూసలు అడ్జస్ట్ అవుతాయి అన్ని పూసలు యాడ్ చేసి రెడ్ నుంచి గ్రీన్‌కి ఇప్పుడు ఆ వైట్‌లో నుంచి తీసాం కదా! వైట్ దగ్గర నుంచి మళ్ళీ ఎక్కించుకోవాలి. మళ్ళీ గ్రీన్‌కి. ఫైనల్‌గా మన పట్టీలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. ఒక 1 వీక్ కష్టపడి బాగానే చేశాను. బాగుంటుంది, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందన్నమాట. ట్రై చేయొచ్చు. నేనైతే చాలామందికి చేసి ఇచ్చాను ఇలా. బట్ ఎందుకు మనం వీడియో కూడా చూద్దాం, మన సబ్స్క్రైబర్లకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అంటే చాలా బాగుంటుంది. పట్టులు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. కానీ అంతకంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా మీకు. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా సపోర్ట్‌గా ఉంటుందన్నమాట, బూస్టింగ్‌గా.